वंदे गुरु परंपरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। కిందటి వారం అంటే ఒక నెల రోజుల కిందట ఏ తారీఖు అంత నాకు గుర్తు లేదు, కానీ ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి వెళ్ళి సముద్రమే అయిపోతుంది. ఉప్పుతో తయారైన బొమ్మ అంటే ఉప్పు సముద్రం నుంచే వచ్చింది. దాంతో ఒక బొమ్మను చేసాం. ఆ బొమ్మ ఏమవుతుంది, దానికి ఒక తాడు కట్టి సముద్రంలో ఎంత లోతు ఉందో కనుక్కోరామి అని పంపిస్తే అది లోతు దాకా పోయి కనుక్కోవడం కాదు, అది అందులో పడగానే. ఇది ఎందుకు చెప్తోందంటే శాస్త్రం బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పింది. బ్రహ్మమును ఎవడు తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమే అయి ఉంటాడు అని. బ్రహ్మమును తెలుసుకుంటాడు అంటే బ్రహ్మము నిరాకారం సచ్చిత్తులు అని తెలుసుకుంటే చాలా కాదు. బ్రహ్మము తానేనని తెలుసుకుంటాడు అంటే బ్రహ్మము వేరే లేడు, అది నేనే అని ఎవడికి తెలుస్తుందో వాడు బ్రహ్మమే. నీకు తెలుసు అనుకో నువ్వు బ్రహ్మమే, నీకు తెలియలేదనుకో నువ్వు బ్రహ్మం కాదు. అర్థమైందా? ఎవడికి తెలిస్తే బ్రహ్మవిత్ అంటే అర్థం అది. అయితే నాకు తెలుసు, నాకు కలెక్టర్ గారు తెలుసు, నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలుసు అని అంటే కాదు. నాకు ప్రధానమంత్రి తెలుసు అట్లా నాకు బ్రహ్మము తెలుసు కదా, కాదు, వాడు కాదు. మరి ఏం తెలియాలి? బ్రహ్మము నేనే అని తెలియాలి. అంటే నేనెవరు అంటే నేను సచ్చిత్తులని నీకు తెలియాలి. తెలిసే వరకు సాధన చేయాలి. ఆ తెలిసిన తర్వాత ఇంకా సాధన చేసే పనే లేదు, ఎందుకంటే నువ్వు ఉండవు. ఏమైపోతాను నేను ఉండక ఏమైపోతాను అంటే నేను ఉప్పు మా సముద్రంలో వెతకడానికి పోయి అయిపోయినట్లు బ్రహ్మమును వెతకడానికి వెళ్ళి, అంటే నేనే బ్రహ్మము అని తెలుసుకున్నవాడు బ్రహ్మము ఇంకా ఇంతటా ఉన్నాడా అని తెలుసుకునే లోపల వాడు బ్రహ్మమే అయ్యి ఉంటాడు. ఇంకా తెలుసుకునే ప్రశ్నే లేదు. అంటే నేను ఎంత వాడిని, ఎంత ఉన్నాను, చాలా ఉన్నానా, కొంచెమే ఉన్నానా అని. కానీ బ్రహ్మము నాకు తెలుసు అనేవాడు ఎంత ఉంటాడంటే కైలాసంలోనో వైకుంఠంలోనో బ్రహ్మమున్నాడు. అదే ప్రధానమంత్రి నాకు తెలుసు అంటాం ఎంతో, ఇది కూడా అంతే. ప్రధానమంత్రి నాకు తెలుసు అనేవాడు ప్రధానమంత్రికి నేను తెలుసు అనేవాడు తేడా ఉంది కదా. అంటే తెలుసుకునేవాడు ప్రధానమంత్రి వేరువేరుగా ఉంటారు, ఇక్కడ ఇట్లా వేరువేరుగా ఉండరు. ఎవడు తెలుసుకున్నాడో వాడు వాడే. అంటే అప్పుడు నేనేమని తెలుసుకోవాలి? ప్రధానమంత్రి నాకు తెలుసు అని కాదు, నేనే ప్రధానమంత్రిని. అది చాలా తేలిక కదా, నేనే ప్రధానమంత్రిని అనుకోవడం. ఎంత కష్టం చూడండి. నువ్వు ముందు కార్పొరేటర్వే కాలే నీ బతుకు, మళ్ళీ ఎమ్మెల్యేవి కావాలి, ఆ తర్వాత ఎంపీవి కావాలి, ఆ తర్వాత ఒక మినిస్ట్రీలో నువ్వు చోటు సంపాదించుకోవాలి,
తర్వాత ప్రధానమంత్రి కావాలి, అంతే కదా. అది సాధన. ఇది అలాంటిది కాదు. ఒక్కసారి నేను అహం బ్రహ్మాస్మి అని నీకు తెలిస్తే నువ్వు బ్రహ్మమైపోతావు, ఉప్పు బొమ్మలాగా. మరి నాకు తెలిస్తే అంటే దానికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పాలి కదండి అంటే అదే చెప్తున్నాడు సాధన కదా. స్టెప్ బై స్టెప్ కావు. బ్రహ్మ లక్షణాలు నీకు తెలియాలి. ఆ తర్వాత ఆ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో నువ్వు చూసుకోవాలి. ఏం అర్థమైంది కదా. అంటే నువ్వు బ్రహ్మమును సెర్చ్ చేస్తున్నావు. ఎక్కడ? నీ లోపల. నా లోపల సెర్చ్ చేస్తూ పోతే నా లోపల బ్రహ్మమును నేనేననేటువంటి భావన నాకు కలిగితే ఇప్పుడు నాకే భావన కలుగుతోంది? నేను భానుమతిని అనే భావన నిద్ర లేపినా నాకు తెలుసు. మగత నిద్రలో ఉన్నా కూడా నాకు తెలుసు. మగత నిద్రలో ఉన్నా కూడా భానుమతి నేనేనని తెలుసు. ఎట్లా తెలుసు అండి మీకు అని మీరు అడుగుతారు అనుకో. ఆ భానుమతి బొట్టి చెడ్డ మనిషి అని అక్కడ నా నలుగురు అనుకున్నారు అనుకో. ఏం నన్ను అంటున్నారు అంటానా లేనా? వాళ్ళు ఎవరో భానుమతి అన్న పేరు గల అమ్మాయి చెడ్డదో మంచిదో వాళ్ళ ఇష్టం అనుకుంటున్నారు. అది నేనేనని ఎందుకు అనుకుంటున్నావు? ఆ పేరుతో అంత తాదాత్మ్యం చెందావు. అంటే నువ్వెవరు అనంగానే నువ్వు వెంటనే నేను భానుమతిని అంటావు. అంటే ఏ నామరూపాలు అయితే నీకు పెట్టారో ఆ నామరూపాలు నేనని అనుకుంటున్నావు. అట్లాంటి నీవు అంటే అంతగా యథార్థంగా అహం బ్రహ్మాస్మి అనగలగాలి. ఏమో గురువుగారు చెప్పారులేమ్మా నేను అహం బ్రహ్మాస్మి అట. అవును, అహం బ్రహ్మాస్మి. అవునండి, నేను బ్రహ్మమునేనని మా గురువుగారు చెప్పారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను బ్రహ్మమునే. అది ఎవడి కోసం వాదిస్తున్నావు? నువ్వు బ్రహ్మము కాలే, వాడు అట్లా వాదించడు. మరి బ్రహ్మం అయిన వాడు ఏం చేస్తాడంటే సైలెంట్గా ఊరుకుంటాడు. ఎందుకని? ఉప్పు బొమ్మకు ఆకారమే లేకుండా పోయింది. ఆకారం కనబడుతుంది కానీ ఆకారమే ఉండదు. సరేనండి, బాగుంది మీరు చెప్పే పద్ధతి. అది మాకు కూడా వస్తే మేము కూడా బ్రహ్మముగా ఉంటే మాకు మంచిదే కదా. అలాంటిది ఏదైనా ఉంటే మాకు చెప్పండి సాధన అన్నాడు. దానికి ఏం సాధన చెప్పాడు? అంతర్ముఖ సమారాధ్య. లోపలికి వెళితే కనపడుతుంది. లోపలికి వెళ్ళాలంటే మాకు మార్గం ఏమిటి? లోపలికి వెళ్ళాలి అన్నారు, వెళ్ళమన్నారు. అసలు లోపలేదో బయటేదో మాకు తెలియదు కదా. మా లోపల ఏముంది? కటిక చీకటి ఉంది. కళ్ళు మూసుకుంటే ఏముందరా? చీకటి ఉందా లేదా అని మీకేమన్నా అనుమానం వస్తే, అనుమానం వచ్చిందనుకోండి, కళ చీకటిలో కనపడుతోందా వెలుతురులో కనపడుతోందా? కళలో చీకటిలో అంటే ఫిలిం లాగా కనపడుతుంది చూడండి. ఆ చీకట్లో ఒకవేళ కళ మనకు మధ్యాహ్నం అప్పుడు వచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని అనిపించినప్పటికీ చీకట్లో సూర్యుడు ఉంటాడు. మీరు గమనించండి. అజ్ఞానంలోనే ఆ సూర్యుడు కూడా, నువ్వు పెట్టిన సూర్యుడు కూడా అజ్ఞానంలోనే పుడతాడు. కాదండి కళ అంటే సరే మీరు అట్లా అంటున్నారు. గాఢ నిద్రలో బాగా నిద్రపోయినావు. నిద్రపోయిన సమయంలో నీకు వెలుతురు ఉందా చీకటి ఉందా? నిద్రపోతున్నప్పుడు ఆ కళ్ళు మూసుకున్నాను కాబట్టి చీకటే ఉంటుంది అంటావు. కళ్ళు మూసుకునే కదా కలగన్నావు కదా. అంటే చూస్తున్న వెలుగు నీకుంది కదా. మరి నిద్రలో కూడా ఆ వెలుగు ఉందిగా, ఈ కళ్ళు కాదు కదా చూసింది. అప్పుడు నిద్రలో నీకేముంది? చీకటే ఉంది కదా. కళ్ళు తెరిచిన తర్వాత వెలుగు కనపడింది, అవునా కాదా? కాబట్టి మనకి ఏం ముందుంది అంటే మన లోపలికి వెళితే చీకటి ఉంది, వెలుతురు లేదు. మరి నాకు చీకటి ఉంటే ఎలా వెలుతురుని నేను వెతుక్కోను? పరమాత్మ అంటే వెలుతురు కదా, ప్రకాశం కదా. ప్రకాశం కనపడాలంటే లోపలంతా చీకటి ఉంటే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉంటే నాకు వెలుతురు వస్తుందా? నేను బ్రహ్మం అవుతానా?
అన్నందుకు ఏమన్నారంటే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని నువ్వు స్వీకరించిన తర్వాత అది గేహళీ దత్త దీపం. గేహళి, గేహం అంటే గృహం, గృహం అంటే ఇల్లు కదా. ఇంట్లో ఏముంటుంది? ఇల్లు అని దేన్ని అంటామంటే, దేనికి గడప ఉంటే అది ఇల్లు. ఇప్పుడు వీలైనంత వరకు గడప లేకుండా కట్టుకుంటున్నారు. అయినా మెయిన్ డోర్ కన్నా ఒక గడప పెడుతున్నారులే. ఏమ్మా, మెయిన్ డోర్ అన్నా ఒక గడప పెడతారు కదరా. మిగిలిన వాకిళ్ళకన్నీ గడపలు తీసేసాం కాబట్టి అవన్నీ మనకు వాకిళ్ళు ఉన్నప్పటికీ అదంతా కలిసి ఒక గది కిందే లెక్క. ఎందుకని? గడప లేదు. ఏమ్మా, గృహం అంటే గేహళి, గేహళి, దేహళి కాదు, గేహళి. గేహళీ దత్త అంటే గడప మీద, గుమ్మం మీద, దాన్ని గుమ్మం అంటాం, దాని మీద ఒక దీపం పెడితే ఆ దీపం ఆ గదిలోకి ఈ గదిలోకి కూడా కాంతి ఎట్లా ఇస్తుందో అట్లా నీ గృహములో ఉండే నీ నాలుక మీద అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటుంటే, నాలుక మీద కాదు, ఇనీషియల్ స్టేజ్లో మేము నాలుక మీద అని చెప్తాం, కానీ మనస్సుతోనే అనమంటాం కదా. నాలుక మీద అంటే నోరు తడారిపోతుంది కదా. మరి మనస్సుతో అనమంటే మనస్సు లెక్క పెట్టుకొని కొలికిపూస దగ్గరికి తెచ్చుకోమంటుంది. అందుకని పెదవులు కదలకుండా, నాలుక కదలకుండా ఏకాగ్రతతో చేయమంటాం. చేస్తే మాకేమిటి లాభం అంటే, ఈ లాభం మీకు అందరికి వచ్చింది, మీరందరూ అది ఎంజాయ్ చేస్తున్నారు. ఎవడైతే మహావాక్యాన్ని తీసుకుంటాడో, నేను అది కావాలి అని ప్రయత్నిస్తాడో, వాడికి ఆటంకం ఏమిటంటే ఈ మూడే. ఎవరికైనా ఆటంకం ఏమిటి అంటే, మనకి ఈ ప్రపంచంలో మనం ఈ మూడింటి కోసమే వచ్చాము, మూడే అనుభవిస్తున్నాం. ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేటువంటి 4 పెట్టుకుని మనం సామాన్యమే తత్ పశుభిర్నరాణ, పశువులకి మనుష్యులకి అందరికీ కూడా ఇది ఈక్వల్. ఏది? ఈషణత్రయాలు, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. దీనికోసం ఏ చదువు అక్కర్లేదు, ఏ మంత్రజపము అక్కర్లేదు, ఏం అవసరం లేదు. అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎట్లొస్తాయండి? ఆ ఆవుకి మేకకి కూడా ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నాయా? ఆహారానికే కదా వాటికి కావాలి. నీవు ఎక్స్ట్రా అడుగుతున్నావు కాబట్టి కదా. ఎందుకు? గూడు కాకి కట్టుకోలేదా? పిచ్చుక గూడు కట్టుకోలేదా? చీమ కట్టుకోలేదా? మనకి తెలిసినంతలో సాలెపురుగు గూడు కట్టుకోలేదా? అంటే అవి వాళ్ళ ఇళ్ళు. మనం కూడా ఇల్లు కట్టుకుంటున్నాం. మరి మానవుడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు ఈ మూడింటి కోసం అంటే, వీడి ఆశాపాశము తాకడు నిడుపు. ఈ ఆశాపాశాన్ని మింగాడు వీడు. ఆశ అనే తాడుని మింగాడు. అది రబ్బర్ లాంటిది. అది సాగుతూనే ఉంటుంది. వాళ్ళలాగే మనకు ఇల్లుంది, పశుపక్షాదుల్లాగా. వాళ్ళలాగా మనకు కూడా ఒక స్పౌజ్ ఉన్నది కదా, ఒక భార్యో భర్తో ఉన్నారు కదా. ప్రతివాడికి ఒక జత ఉంది. తప్పనిసరిగా సంతానం ఉంది. మనం సంతానానికి మనమే సంపాదించి పెట్టాలనుకుంటున్నాం, వాడి సంతానానికి అవే సంపాదించుకుంటున్నాం. అంతే తేడా. దీనికోసం నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మరి ఎందుకండి మేము ఇంత తాపత్రయపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాము అంటే, నీకు ఆశ అనేది చావక. ఆశ ఎందుకు చావలేదండి అంటే, నీవు ఈ ప్రపంచంలో చూస్తుంటే నీకంటే పైవాడిని చూస్తే వాళ్ళలాగా అవ్వాలని, వాడిలాగా అవ్వాలని ఒక వింగ్, ఒకవైపు ఒక రెక్క కదా. వాణ్ణి ఎలాగైనా కిందికి దించితే నేను పైకి వెళతా, వాణ్ణి ఎట్లా అణగదొక్కాలని ఇంకొక వింగ్. ఒకటేమో నువ్వు పైకి పోవాలని, ఇంకొకటి అంటే నువ్వు పైకి పోవాలంటే వాడు అణిగిపోవాలి కదా. అందువల్ల ఏం చేస్తున్నావు? ఇదేమో ద్వేషాన్ని చూపిస్తోంది,
ఇదేమో కామాన్ని చూపిస్తోంది. ఇది ఈ రెండు రెక్కలకి సంబంధం లేదు. దానివల్ల నువ్వు పైకి వెళ్ళలేవు, కిందికి వెళ్ళలేవు. మధ్యే తిష్టంతి రాజసాహ, మధ్యలో పడి వస్తున్నాం మనం. ఎందుకురా కారణం అంటే అటు క్రిమికి ఇది కాదులకి అవి ఈ కోరికలు లేవు. దేవతలకు అసలే లేదు. చూడండి, దేవతలు ఎవరన్నా మేము పెద్ద ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారా? ఈ పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్ళి చేసుకుందాంలే అని ఏమన్నా అనుకున్నారా? మాకు సంతానం లేదో మొర్రో దేవుడా అని ఆ దేవుని గురించి తపస్సులు చేశారా? మరి ఎందుకురా మనమే చేస్తున్నాం? మధ్యే తిష్టంతి, మనం మధ్యలో ఉన్నాము. పైకి ఎదగలేము, కిందికి దిగలేము. మిడిల్ క్లాస్ పీపుల్. అది మన గతి ఏమిట్రా అంటే ఎవడికి వాడు వాడిని గురించి ఆలోచించుకుంటే తెలుస్తుందిరా. ఎప్పుడైతే మహావాక్యాన్ని నువ్వు తీసుకున్నావో ఆ రోజు నుంచి అది గేహళీ దత్త దీపం. గురువుగారు నీ గడప మీద దీపం పెట్టిపోయారు. నీకు ఇటువైపువి వస్తాయి, అటువైపువి కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఇంకొక పూజలో, ఉపాసనలో, కర్మలో చేసావనుకో ఒకవైపే, బయటి వైపే. కానీ ఇది లోపలి వైపు. లోపలి వైపు ఎంత తీసుకెళ్తుందంటే నువ్వు ఎప్పుడైతే నీకు లోపలి వైపు కాంతి కనపడడం మొదలుపెట్టిందో నువ్వు సాధన చేసి ఆ లోపలికి వెళ్ళాలనుకుంటే, ఎందుకంటే అంతర్ముఖ సమారాధ్య, పరమాత్మ లోపలే దొరుకుతాడు. అది ఎలా ఉంటుందంటే టార్చ్ లైట్ లాగా ఉంటుంది. గేహళీ దత్త దీపం కాదది. ఇది ఆల్రెడీ నీకు వచ్చేసింది. ఇప్పుడు మనందరికి, మీ అందరికీ కూడా, నేను ఇదివరకు చూస్తే చాలామంది తినటానికి కూడా లేనటువంటి వాళ్ళు నాకు కనపడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎవ్వరు నాకు అట్లా కనపడటం లేదు. లేదమ్మా మేము చాలా బీదగా ఉన్నామని ఒక్కళ్ళు అనేవాళ్ళు కూడా నాకు లేరు. లేరని మీరు ఎట్లా చెప్తారండి? మీకు ఏమన్నా మా ఇంటికి వచ్చి చూసారా? మా కష్టాలు మీకు తెలుసునా అని మీరు అంటారేమో. ఇంతకుముందు నేను ఎక్స్కర్షన్ వేసి 2500, 3000 అంటే కూడా మేము రాలేంలేమ్మా, ఇద్దరం రాలేంలేమ్మా, ఒక్కళ్ళని రాగలగమ్మా అట్లా వచ్చేవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు రావాలంటే 5000 ఇవ్వాలంటే వాళ్ళకి పాపం డబ్బులు ఉండేవి కాదు, కానీ వెళ్ళాలనే కోరిక ఉండేది. అటువంటిప్పుడు నేను నాయన బస్సుకు ఒక్కళ్ళని మా వాళ్ళని ఫ్రీగా తీసుకొస్తాను అని నేను అడిగేదాన్ని. ఇప్పుడు 20,000 టికెట్ అంటే కూడా ఎవరికి వాళ్ళు మేము ఇద్దరం వచ్చేస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి అర్థం ఏమిటి? ఎవ్వరూ ఆధారపడి బతకాలి అనుకున్న వాళ్ళు లేరు. అంటే అహం బ్రహ్మాస్మిలో ఒక పార్ట్ వీళ్ళందరికీ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ రావాలి కదా. సెకండ్ పార్ట్ ఏమిటి అంటే దానికే చెప్తున్నాడు. టార్చ్ లైట్ చెప్పాను నేను మీకు. టార్చ్ లైట్ ఏంటంటే ఒకవైపు మాత్రమే ఫోకస్ చేస్తుంది, తన వెనక ఏముందో కూడా దానికి తెలియదు. ఇప్పుడు మన టార్చ్ లైట్ని, మన మనస్సు అనేటువంటి టార్చ్ లైట్ని అది ఏకాగ్రత చేసి, ఎందుకంటే అది 360 డిగ్రీల్లో దానికి కోణాలు ఉన్నాయి, అన్నిట్లో అది ఫోకస్ చేయగలదు. అది ఎట్లాంటిదంటే సూర్యకిరణాలు లాంటిది. అటువంటి సూర్యకిరణాలు ఇంతకుముందు ఎలా ఉండేవంటే బయటి వైపుకి లోపలి వైపుకి వెళతాయి కదా. ఇప్పుడు సూర్యకిరణాలు ఎలాంటివంటే మొత్తం కూడా లోపలి వైపుకే వెళతాయి. తన బయట ఏముందో దానికి తెలియదు. మీకు టార్చ్ లైట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, టార్చ్ లైటు ఫోకస్ చేసినప్పుడు, ఇప్పుడు మీ నోట్లో నుంచి లోపలికి టార్చ్ లైట్ వేసామని అనుకోండి కాసేపు, ఎందుకంటే అహం బ్రహ్మాస్మి నోటి మీదే కదా ఉంది. ఈ టార్చ్ లైట్ వేస్తే దీనికి వెనక వైపు ఉన్నదంతా ప్రపంచం. ప్రపంచం అంటే ఈ మూడే. ఈ మూడిటిని మూసేసింది. నీ లైట్ ఫోకస్ ఎక్కడికి పెట్టింది? నీ లోపలికి పెట్టింది. లోపల దేని మీద పెట్టి, మన లోపల చీకటి ఉంది. చీకటి ఉంటేనే మనం టార్చ్ లైట్ వేస్తాం. ఆ టార్చ్ లైట్ దేని మీద ఫోకస్ చేస్తోంది అంటే
నా లోపల అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఉందిట, అదే నేను. దాని మీద ఫోకస్ చేయాలి. అదే నిరాకారం. సాకారం అయితే దాని మీదకి ఫోకస్ చేస్తాను. నిరాకారం మీదకి నేను ఎట్లా ఫోకస్ చేసేది? ఆ నిరాకారం ఎలాంటిదో, ఎట్లా ఫోకస్ చేయాలో. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా అయిపోయింది వెనక. టార్చ్ లైట్ దాని వెనక ఉన్న బ్యాటరీ సెల్ కూడా దానికి తెలియదు. ఏమ్మా, ఇక్కడ గొట్టం ఏమిటి అంటే నా శరీరమే గొట్టం. అంటే నీ శరీర స్ఫురణ కూడా నీకు లేకుండా పోవాలి. మరి ఏం టార్చ్ లైట్ వేస్తుంటే బల్బు వెలుగుతూ ఉంటే, బల్బు వెలుగుతోందని మనకు తెలుసు, ఎందుకంటే బల్బు కాంతే కదా అవతల పడాలి. అది దేని మీద పడుతోందో ఆ లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది, కానీ బల్బు కూడా కనిపించదు. టార్చ్ లైట్ వేస్తే కదా, టార్చ్ లైట్ బల్బు కనిపించాలంటే మనం ఎక్కడ ఉండాలి? వెలుతురు దగ్గర నుంచి చూడాలి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళామా, అక్కడి నుంచి చూడగలమా? చూడలేము. టార్చ్ లైట్ని ఇక్కడి నుంచి వేసా, ఇది టార్చ్ లైట్ ఇక్కడి నుంచి వేసుకున్నా, దీని వెనకదంతా నాకు కనపడకూడదు, ఈ గొట్టం నాకు కనపడకూడదు, ఈ బల్బు నాకు కనపడకూడదు. మరి ఏం కనపడాలి? ఇది వెళ్ళి దేని మీద పడిందో అది కనపడాలి. అది ఎట్లా కనపడుతుందో ఇప్పుడు చెప్తా. అర్థమైందా? అర్థమైందా? బల్బు కనపడకూడదు. బల్బు కనపడకూడదు అంటే నా మనస్సు కనపడకూడదు కదా. టార్చ్ లైట్ కనపడకూడదు అంటే నా బాడీ కనపడకూడదు. ఇక్కడ సూక్ష్మ శరీరం పోయింది, ఇక్కడ స్థూల శరీరం పోయింది. ఈ సూక్ష్మ ఈ స్థూల కాకుండా టార్చ్ లైట్లో బ్యాటరీ సెల్లో ఉండేటువంటి ఎనర్జీ ఒకటి ఉంది. అది నీకు కనపడదు, నాకు కనపడదు, కానీ ఆ ఎనర్జీ, ఈ బల్బు ఆ ఎనర్జీని తీసుకుని, ఆ ఎనర్జీ పేరు చిత్, దాని పేరు చైతన్యం అనేటువంటి శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లైట్ ఏ లక్ష్యం మీద పడుతోందో దాని దగ్గర నుంచి ఇది వచ్చింది. అందుకని ఇది దాన్ని చూపించగలదు. జన్యజనక సంబంధం అని మీరు విన్నారు. 5 భూతాల నుంచి మన ఇంద్రియాలు వచ్చినాయి. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ 5 భూతాలను చూపించగలవు కదా. ఈ టార్చ్ లైట్ వెలుగు దేంట్లో నుంచి వచ్చిందంటే ఈ బ్యాటరీ సెల్లో నుంచి వచ్చింది. సెల్లో నాకు కనపడుతుందా? సెల్లు పగలగొట్టి చూస్తే నాకు అది చూపించండి, కనిపించదు. కానీ సెల్లో నిండుగా ఉంది. మనకు ఎప్పుడైనా బ్యాటరీ అయిపోయిందనుకో, లైట్ వెలగలేదనుకో, వెంటనే మనం ఏమంటాం? ఇది పోయిందను. ఏది? ఈ గొట్టం పోయిందను, ఈ బల్బు పోయిందను. లోపల నీకు కనపడినటువంటి ఒక ఆ సెల్లో ఉన్న, ఒరే బ్యాటరీ సెల్ అయిపోయిందిరా అంటారు. సెల్ అయిపోయిందిరా అంటే ఉన్నది అయిపోయింది అని అంటున్నావంటే దీంట్లో కొంత కెపాసిటీయే ఉంది. అంటే ఇది పరిమితమైంది, అది అపరిమితమైంది. ఈ పరిమితమైన దాని ద్వారా నువ్వు అపరిమితమైన దాన్ని చూడాలి. ఇప్పుడు ఈ బ్యాటరీలో సెల్ అయిపోయింది అని అంటున్నావే, గొట్టానికి ఏం కాలేదు, బల్బుకి ఏం కాలేదు. ఇంకొక బ్యాటరీ వెలిగి ఎక్కించామంటే మళ్ళీ వెలుగుతోంది. ఇది మరణం. అర్థమైందా అమ్మా? ఏది మరణం? టార్చ్ లైట్ పని చేయటం లేదు అంటే టార్చ్ లైట్లో ఏం పోయింది? అప్పుడు టార్చ్ లైట్ చచ్చిపోయిందనాలనా? ఏమనాలి? మరి ఇప్పుడు మనం ఏమంటున్నాం? మనిషి చచ్చిపోయినాడు అంటున్నాం. సెల్లులో ఎనర్జీ పోతే మనం టార్చ్ లైట్ చచ్చిపోయింది అని దీన్ని వారేస్తున్నాం. కానీ మనం నిజంగా అయితే దీన్ని వారేయకూడదు, కానీ మనం పారేస్తున్నాం దీన్ని. అర్థమవుతుందా అమ్మా? అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మనస్సు ద్వారా మన లక్ష్యం దేని మీద ఉండాలి?
ఏ జీవ అయితే ఏ జీవ అని అంటున్నావు నువ్వు ప్రాణం, అందుకే జీవో బ్రహ్మైవ, జీవుడే బ్రహ్మము అన్నారు. నువ్వు నా మనస్సు ద్వారా, అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అప్రాప్య, ప్రాప్య అంటే పొందింది, అప్రాప్య పొందలేకపోయింది. ఏమిటి పొందలేకపోయింది? ఎవరు పొందలేకపోయారు? ఏ ఇంద్రియాలైతే జన్యసనక సంబంధంతో ఈ ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నాయో ఆ ఇంద్రియాలు అవి పరమాత్మ కాదు. కాబట్టి ఏవి పరమాత్మ కాదు? పంచభూతాలు పరమాత్మ కాదు. అందుకని పరమాత్మని అవి చూడలేకపోయినాయి. యతో వాచో నివర్తంతే, వాక్కు చూడలేకపోయింది, వాక్కే చూడలేకపోయింది అంటాం. అర్థం ఏమిటంటే కేనోపనిషత్తు చెప్పిన వాక్కే చూడలేకపోయిందంటే వాక్కు పాణి పాద పాయు ఉపస్థానే 5 చూడలేకపోయినారు. అంటే 5 కర్మేంద్రియాలు. అందుకని వాచో నివర్తంతే. అప్రాప్య మనసా సహా, మనస్సు కూడా చూడలేకపోయింది. అంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించింది మనస్సు. మనశ్శష్టాని ఇంద్రియాణి, జ్ఞానేంద్రియాలు 5 కూడా చూడలేకపోయినాయి పరమాత్మని. ఎందుకు అంటే అవి పరమాత్మ చేత తయారైనవి కావు కదా. బల్బు ఎనర్జీ కాదు, గొట్టం ఎనర్జీ కాదు, దాని మూత ఏదో మీరన్నీ టార్చ్ లైట్కి పెట్టుకుంటే పార్ట్స్ ఏవి కూడా ఎనర్జీ కాదు. బ్యాటరీ కూడా ఎనర్జీ కాదు. దాని లోపల నీకు కనపడకుండా ఒకసారి పగలగొట్టి చూడండి, అక్కడ కార్బన్ బొగ్గు తప్ప ఏం కనపడదు కదా. ఒక గొట్టం ఉంది, అది లాగుతోంది, అది మీ చిత్ దర్పణం. ఆ చైతన్యం అనేటువంటి ఆ కాంతి లాక్కొని పరిమితమైన నీ శరీరంలో ఉన్న ఈ బ్యాటరీ సెల్లు ఇది తీసుకెళ్ళి దేని మీద ఫోకస్ చేస్తోంది? లక్ష్యం మీద ఫోకస్ చేస్తోంది. లక్ష్యం అంటే ఏమిటది? అహం బ్రహ్మాస్మి అనే పరమాత్మ లక్ష్యం. ఎవరు చేస్తున్నారు? నీ చైతన్యం అనేటువంటి కాంతి. ఎవరైనా రోగం వచ్చింది, ఇప్పుడే రమ అమ్మ అని ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నీలో చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యం మీద పెట్టు. నీ గొట్టానికి రోగం వచ్చింది. రోగం ఎవరికి వస్తుంది? ఇది గనక కింద పడితే ఇది సొట్టబోయిందర్రా. చెంబు కింద పడితే చెంబు సొట్టబోయింది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను సొట్టపోయినాను అనుకుంటున్నావు. లోపల ఉన్న ఎనర్జీకి ఏం కాలేదని మీరు ఎట్లా చెప్తారంటే కాకపోతే బట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అమ్మ సరిగ్గా విచారణ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అందుకనే నేను బ్యాటరీ సెల్ చెప్పాను. దీన్ని ఫోకస్ చేసినట్లయితే ఒక నిరాకారమైనటువంటి శక్తి మాత్రమే నిరాకారమైన దాన్ని గుర్తించగలదు. అందుకే చచ్చిపోయిన వాడి దగ్గర భగవద్గీత చెప్తే వాడు గుర్తించలేడు. చచ్చిపోయిన వాడి దగ్గర ఎందుకు ఏం లేదు, వాడి దగ్గర వాడి సెల్ అయిపోయిందిరా. వాడి సెల్ ఛార్జ్ లేదు. దేంతో కనుక్కోవాలి పరమాత్మని? సెల్తోనే కనుక్కోవాలి. సెల్ నీ దగ్గర ఏముంది? నీ దగ్గర నీ బుద్ధి దర్పణం ఉంది. నా బుద్ధి దర్పణంలో ఎక్కడి నుంచి వచ్చిందండి? వీటన్నిటిలో లేనిది నా బుద్ధి కాదు, బుద్ధి దర్పణం అంటున్నాను. మీకు మొట్టమొదటే చెప్పా, గోదావరిలో కుండ పెట్టాను, కుండలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే సూర్యబింబం ప్రతిబింబం పడుతుంది. నీళ్లు కర్మ. నా కర్మ అయిపోతే నా బింబం కాస్త పడ్డం పోతుంది. నా సెల్లో బ్యాటరీ ఎప్పుడైపోతుంది? కర్మ అయిపోతే. ఇమ్మీడియట్గా చెప్పండి కదా, మీకు అర్థమైతే. అవునా కాదా? అంటే చచ్చిపోయిన తర్వాత నేను ఆత్మను తెలుసుకోవడానికి వీల్లేదు. చాలామంది చెప్తారు ఈ వయసులో నీకు ఆత్మ తెలియడం ఏమిటి, నువ్వు ఎందుకు అందుకు పోతావు, అప్పుడు చూస్తున్నానులే, రిటైర్ అయినాక చూస్తున్నానులే, ఇప్పుడు హాయిగా డబ్బులు అన్నీ సంపాదించేసుకుందాం. సంపాదించుకున్న డబ్బులన్నీ నువ్వు తినలేవురా.
కాస్త ఇన్సూరెన్స్ కట్టు. ఇన్సూరెన్స్ ఎందుకు కడుతున్నావురా? నువ్వు చచ్చిన తర్వాత రావడానికి, నువ్వు బతికుండగా ఆ డబ్బులు లీవ్ కావు. అవునా కదా? బతికుండగా తిను, చచ్చిన తర్వాత నీ పెళ్ళాం పిల్లలు తింటారు. పెళ్ళాం పిల్లలకి బతికుండగా కూడా సంపాదించి పెట్టావు కదా, ఇంకా చచ్చిన తర్వాత కూడా వాళ్ళకే పెట్టాలిగా. అర్థమవుతుందా? నీ శరీరాన్ని గురించి నీకు అర్థమైతే దానికి ఏమొచ్చినా నీకు బాధ కలగదు. లేకపోతే పరమాత్మ అట్లా తెలియదు. పరమాత్మను తెలుసుకోవలసింది కళ్ళు మూసుకుంటే తెలియదు, కళ్ళతో తెలియదు, వింటే తెలియదు. చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్పేవాళ్ళు. ముసలమ్మ బట్టలు కుట్టుకుంటూ ఆ సూది కాస్త పోయి బావిలో పడదు. ఊ అంటే వస్తుందా? తల ఇట్లా గోక్కుంటే వస్తుందా? ఎగిరిపోతే వస్తుందా? పో కొట్లాడితే వస్తుందా అనేవాళ్ళు. అంటే పరమాత్మ ఏం చేసినా తెలియదు అని అర్థం. నువ్వేం చేసినా తెలియదు. మరి అట్లా తెలియని వాడిని మేము తెలిసింది మాకని అంటున్నారు కదరా. అంతటా నేను చూశానని వేదం అంతటా నీ ఉన్నావని వేదం ఘోషిస్తుంటే, అంతటా నేను చూశానని మునులు నిరూపిస్తుంటే నాకెందుకమ్మా కనిపించవు అని అడుగుతోంది ఒక పాప. భారతీయని అడిగేది ఎప్పుడు పాపం ఆ పాట పాడేది. నాకెందుకు గాని రావమ్మా అని అడిగేది. నీకు ఎందుకు గాని రాలేదు అంటే, నువ్వు నీ చైతన్య దర్పణంలోంచి నన్ను చూడలేదురా నాయన, చూస్తేనే కనిపిస్తా అంటోంది అమ్మ. మీకు కూడా అదే చెప్తోంది. ఋషులు అబద్ధం చెప్పలేదు కదా, వేదం అస్సలు అబద్ధం చెప్పదు. మరి మాకెందుకు కనిపించదు? ఆ దేవుడు ఉంటే మాకు చూపించండి. మీకు చూపించండి కాదు, నువ్వు చూడు. భగవంతుని చూసే శక్తి ఎవరికి ఉండాలి? నీకు ఉండాలి. నీకు ఎప్పుడు ఉంటుంది? నీకు అది నాకు కావాలి అని కోరినప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ కోరిక నీలో పుట్టించడమే గురువులు చేసే పని. అంతకంటే వాళ్ళు ఏం చేయలేరు. ఆ కోరిక నీలో కలిగించాలి. దానివల్ల వచ్చే ఫాయిదాలు, లాభాలన్నీ నీకు వాడు చెప్పాలి, ఆశ పుట్టించాలి. అంతే కదా? వినండి. ఏమ్మా, పరమాత్మను తెలుసుకోవడానికి వెళ్ళిన మనస్సు పరమాత్మే అయిపోతుంది. మనస్సు పరమాత్మ కాదు. మనస్సు వెళ్ళదు అసలు. కానీ ఇంకా చెప్పడానికి వీలుగాక అందుకే నేను ఈ టార్చ్ లైట్ని తీసుకున్నా. మహర్షులు కూడా అట్లాగే ఏదో ఒకటి తీసుకుని, ఆ ఉపమానం మొత్తం దానికి సరిపోదు. మీరు చెప్పారు కదండి టార్చ్ లైట్ అని. టార్చ్ లైట్ అంతా సరిపోదు నాయన. టార్చ్ లైట్లో ఏ పార్ట్ తీసుకుంటే నీకు అది అనుకూలంగా నీకు అర్థమవుతుందో, నీకేం అర్థం అవ్వాలి? ఇప్పుడు బ్యాటరీ సెల్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ వెళ్ళి కాస్మిక్ ఎనర్జీని కనుక్కోవాలి. అర్థమైందా? ఎవరు వెళ్ళి ఎవరిని కనుక్కోవాలి? నీలో ఉన్న పరిమితమైన ఎనర్జీ అపరిమితమైన ఎనర్జీని కనుక్కోవాలి. అంటే అది పరిమితం ఎందుకయింది? అపరిమితమైన ఎనర్జీయే అది. పరిమితం ఎందుకయింది? బాడీలో బంధించబట్టి పరిమితమైంది. అర్థమైందా? దాన్ని పంపించి దాన్ని కనుక్కోండి. అది ధ్యానం. దాన్ని ఎట్లా చేస్తావో నీ ఇష్టం కదా. నువ్వు పడుకొని చేస్తావా, కూర్చొని చేస్తావా, నుంచొని చేస్తావా, ఎగురుతూ చేస్తావా, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తావా, ప్రాణాయామం చేస్తూ చేస్తావా, అది నీ చాయిస్. అర్థమైందా? చెయ్యి. ఏమ్మా, పరమాత్మ ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత నీకేమనిపిస్తుంది అంటే, పరమాత్మ లోపలే ఉంటాడేమో, బయట ఉండడేమో అని అనుకుంటావేమో. బయట చూస్తే ఆ పరమాత్మ పొందిన ఆకారాన్ని చూస్తావు, లోపల చూస్తే ఆ పరమాత్మనే చూస్తావు. లోపల చూస్తే పరమాత్మనే చూస్తావు. ఎందుకని? లోపల నువ్వు
చైతన్యమైనటువంటి ఆ శక్తి ద్వారా చూస్తున్నావు. అందుకని అది కూడా పరమాత్మే. అది కాస్మిక్, ఇది కేయాసు. ఒకటి మైక్రో, ఒకటి మ్యాక్రో, అంతే తేడా. మీ సైన్స్ భాషలో చెప్పాలంటే మ్యాక్రో ఎక్కడి నుంచి వచ్చింది? మైక్రో నుంచే వచ్చింది కదా. మైక్రో ద్వారా చూసేది మళ్ళీ మ్యాక్రోనే. అర్థమైందా? ఏమ్మా, ఒక శక్తి ద్వారా ఒక శక్తినే చూస్తున్నాం. ఇదేందోనండి మాకు అర్థం కాలేదు, మేము అసలే సైన్స్ చదువుకోలేదు, మామూలు మనుషులు, మాకేంది ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. వద్దు, మీకు పెద్దవి ఏం చెప్పను, చాలా చిన్నది చెప్తా. ఒకటి చీకటి గదిలోకి వెళ్ళండి రా. మీరు మనం గదిలోకి వెళ్ళంగానే చీకటి ఉంటుంది కదా. వెంటనే నా చేతిలో ఒక అగ్గిపెట్టె పెట్టుకొని ఒక అగ్గి పుల్లని గీస్తే ఇది వెలిగింది కదా. ఈ వెలుగు నాకేం చూపించిందంటే అంత వెలుగును చూపించింది. అంత వెలుగును ఏం చూపించిందండి అంటే బీరువా కనపడింది, మంచం కనపడింది, అద్దం కనపడింది, గోడలు కనపడాయి, టాప్ కనపడింది, వాకిళ్ళు కిటికీలు కూడా కనపడ్డాయి. నా చేతిలో ఉన్న దీపం ఎంత అంటే అగ్గిపుల్ల గీస్తే ఎంత వెలుగు వచ్చింది? ఇంత వెలుగు అంత వాటిని ఎలా చూపించింది అంటే ఈ చేతిలో కాస్త ఇంత పెద్దగా అయిందా? మరి ఏమైంది? ఆ చిన్నది వెలుగు నీకు చెప్తోంది ఆ వెలుగు నాదేను, చిన్నగా అయి నీ చేతిలో ఉన్నా, పెద్దగా అయి అక్కడ ఉన్నాను. ఇంతే పరమాత్మ. ఇంతకంటే ఎవ్వడు చెప్పలేడు రా. రామనాథం గారు ఇదే చెప్పారు. అగ్గిపుల్ల చెబుతుంది పాఠం. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. కాదేది కవితకు అనర్హం అంటారే, కవిత్వానికి అనర్హమైంది ఏది లేదుట. అగ్గిపుల్ల కూడా అద్వైతం చెప్తుంది. చెప్పిందా చెప్పలేదా? అగ్గిపుల్లలో ఎనర్జీ ఎక్కడుంది? నీకు కనపడకుండా దాక్కునుంది. మరి నువ్వేం చేశావు? ఆ ఎనర్జీని బయటికి తీసావు. ఇప్పుడు నీ లోపల నీ బుద్ధి దర్పణంలో ఉన్న ఎనర్జీని బయటికి లాగు, మొత్తం పరమాత్మని నీకు అది కనిపిస్తుంది. అంతేగాని గురువుగారి దండం పెడితేనో, గురువుగారికి మరి ఇంకేదో సేవ చేస్తేనో కదా. మరి గురువుగారికి సేవ చేయమని, గురుసేవే ధ్యేయమని మీరే రాశారు కదండి. గురువుగారి నామమే చెప్పుకోమన్నారు కదండి. సద్గురు స్వామి రామనాథ్కి అని మీరే అరుస్తున్నారు కదండి. వారు ఏం చేశారంటే ఆ అగ్గిపుల్ల గీసే మార్గం ఆయన చెప్పాడు. లేకపోతే అగ్గిపుల్ల ఎట్లా గీయాలో నాకు తెలిసి సావదు. ఎవడో ఒకటి చెప్తే కదా తెలియాలి. అది ఇప్పుడు అర్థమైందా? ఇంకా వినండి. ఒకటి చెప్పేశాడు. ఏం చెప్పారంటే నీ లోపల ఏ పరమాత్మ ఉన్నాడో, అగ్గిపుల్ల లోపల ఏ వెలుగైతే ఉందో ఆ కాంతే నీకు కిటికీలు వాకిళ్ళు కనపడేట్టుగా చేస్తావు. లేకపోతే ఆ గోడకి అక్కడ కిటికీ ఉంది, ఇక్కడ తలుపు ఉంది, ఇక్కడ మంచం ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది అని నీకు తెలియదు. టేబుల్ అవన్నీ ఉన్నాయి. నువ్వు టేబుల్ని చూశాను అనుకుంటున్నావు, కిటికీని చూశాను అనుకుంటున్నావు. కాదు, నీ చేతిలో అగ్గిపుల్ల కాంతి ఆ కిటికీ అంత మేర వ్యాపించేసింది. అది నీకు టేబుల్ లాగా కనబడుతోంది. అదే కాంతి మరి అక్కడ అయిపోయింది కదండి. ఆ టేబుల్ లాగా వ్యాపించిన కాంతి నాకు అయిపోదు అది. అదే కాంతి మరి ఇక్కడ కొంత అక్కడ కొంత వెళ్ళిందా? మొత్తం కాంతి టేబుల్ను చూపించింది, కుర్చీని చూపించింది అంటున్నావు. కుర్చీని కాదు చూపిస్తున్నది, కుర్చీ అంత మేర ఉన్న వెలుగు కుర్చీ కనపడేట్టుగా చేసింది. అర్థమైందా? ఇంతకంటే సాధన ఏం చెప్తాడురా? చెప్పడానికే లేదురా అసలు. మరి దేనికి ఉందండి? అనుభవించడానికి ఉంది. ఎవడికి వాడు అనుభవించండి. అర్థమైందా? అప్పుడు నీకేం తెలుస్తుందంటే పరమాత్మ లోపలే కాదు బయటే ఉన్నాడు. బయట సాకారంగా ఉన్నాడు, లోపల నిరాకారంగా ఉన్నాడు. ఇక్కడ బయట లోపల ఇప్పుడు మళ్ళీ వద్దాం. అగ్గిపుల్ల నా చేతిలో వెలుగుతున్నంతసేపు అగ్గిపుల్ల నా లోపలిది, ఇది లోపలిది. ఇది లేకపోతే అది కనిపించదు. అవునా కాదా? లోపలిది, బయట ఉన్నది
అన్ని ఆకారాలుగా కనబడుతోంది నాకు. బయట బయట దీని కాంతి మంచంలాగా కనపడింది, టేబుల్లాగా కనపడింది, కిటికీలాగా కనపడింది. ఇంత అగ్గిపుల్ల వెలుగు అవన్నీ నాకు ఇట్లా కనపడుతున్నాయిరా అంటే అగ్గిపుల్ల వెలుగు ఇంతదేనా అంతదే? అణోరణీయం, అణువుగా చూసినప్పుడు ఇంతదే. మహతో మహీయం, మహత్తుగా చూసినప్పుడు అంతది కదా. ఇప్పుడు ఆ కాంతి చిన్నది పెద్దది అని నువ్వు చెప్పు నాకు. అగ్గిపుల్లలో ఉన్నప్పుడు చిన్నదే కదురా, గదిలోకి వచ్చినప్పుడు పెద్దదైపోయింది. ఇది ఎక్స్పాండ్ అయ్యి త్రివిక్రముడై పెద్దగా అయినాడా? లేక అది వామనుడై చిన్నగా అయిందా? కాదు, అది వామనుడు కాలేదు, ఇది త్రివిక్రముడు కాలేదు. అంటే వామనుడు ఇదే, త్రివిక్రముడు ఇదే. అర్థమవుతోందా? వామనుడు ఇదే, ఇదే అంటే ఈ చేతిలో ఉన్న ఈ చిన్న కాంతే. త్రివిక్రముడు ఇదే. త్రివిక్రముడు అంటే పెద్దగా అయినవాడు, వామనుడు అంటే చిన్నగా ఉన్నవాడు. రెండు లేవు. అందుకే త్వము తత్ అసి. తత్ ఆ కిటికీ, ఆ తలుపు, ఆ వాకిలి, ఆ మంచం, ఆ టేబులు, ఈ దీపం. ఈ అన్నప్పుడు ఇది త్వం, ఆ అన్నప్పుడు అది తత్. 4 అక్షరాల్లో తత్వమసి మహావాక్యంలో మొత్తం ఇట్లా పెట్టి మన చేతిలో బుద్ధ చేసి గోలి మింగిచ్చేశారు. దాని పేరు మహావాక్యం. 4 అక్షరాలది మహావాక్యం అవుతుందా? మహావాక్యం అంటే ఏమిటి? కొన్ని కాంపౌండ్ సెంటెన్సెస్, కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అన్నీ కలిస్తే మహావాక్యం కావాలి. ఇక్కడ ఉన్నది 4 అక్షరాలు, దీన్ని మహావాక్యం అనేసారు. ఎట్లగా నాయన మహావాక్యం అంటే ఇదిగో ఇట్లా మహావాక్యం. ఎట్లా మహావాక్యం? అణోరణీయం మహతో మహీయం. ఇది అణువు కంటే సూక్ష్మము, మహత్తు కంటే పెద్దది. ఇప్పుడు ఇది దీని మీద ఆధారపడిందా, దాని మీద ఇది ఆధారపడిందా, దీని మీద అది ఆధారపడిందా? ముందున్నది అది, దాని నుంచే ఒక ఎనర్జీలోంచే కదా రాదు. నీకు భాస్వరం అవన్నీ తీసుకొచ్చి అగ్గిపెట్టెకి అంటించి ఒక పుల్లకు కాస్త అంటికిచ్చి రెండింటిని టచ్ చేస్తే దీపం వెలుగుతుంది. ఆ దీపం అనే దాన్ని లోపల దాచిపెట్టి కాంతిని, అగ్నిని దాచిపెట్టారు అందులో. అది గీసినప్పుడు మాత్రమే వెలుగు, లేకపోతే పెట్టెలో భద్రంగా పడుతుంది. అగ్గిపెట్టెలో లోపల దాచుకొని ఉంటుంది, ఎన్నాళ్ళైనా వెలగదు. ఎన్నాళ్ళైనా వెలగనటువంటి అగ్గిపుల్ల గీయంగానే వెలిగినట్లు అగ్గిపుల్లలన్నీ మీ లోపల ఉన్నాయి. ఇప్పుడు గీచి పారేశాను, ఇంకా చచ్చినట్టు వెలగాలి. అది ఆరిపోయే లోపల కాంతిని చూడండి. అది అర్థమైందా? ఎక్కువసేపు ఉండదు. ఎట్లుంటుంది కదా? పర్వాలేదులేండి, ఎక్కువసేపు ఉండకపోయినా ఇంకో పుల్ల ఉంది కదా మా దగ్గర. మా పెట్టె నిండా అగ్గి పుల్లలు ఉన్నాయి. ఒకవేళ ఈ పెట్టె పోతే ఇంకో పెట్టె కొనుక్కుంటాం కదా. నాకేంటంటే ఇష్టంరా, ఇవన్నీ మీకు చెప్తే మీ అందరూ కూడా నాలాగా తయారైతే మీ అందరికీ ఇంకా ఇంకా పెద్ద పెద్ద భావాలు వస్తే మనందరం కలిసి ఇంకా అద్వైతాన్ని ఇంత వ్యాప్తి చేయొచ్చు కదా. గురువుగారు అదే కదా చెప్పింది. మీరు నేను చెప్పిందే వింటామని, మీరే చెప్పండి అమ్మా అని ఇంకా వచ్చి కూర్చొని ఏం ప్రయోజనం? మీ అగ్గి పిల్లలు కూడా వెలిగించండి, మొత్తం మంట పెట్టి రావణ దహనం చేసి పారేద్దాం కదా. కూర్చోవాకండి. దీనివల్ల అస్సలు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకర్లేదు. మీ మొత్తం టైము 24 గంటలు మీకున్న టైంని 1 గంట గురువు గారి కోసం ఇవ్వండి.
మీకు తెలియకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు ఊరికే వినిపోతున్నారు, మళ్ళీ విందాంలే బాగుంది కదా విందామనుకుంటున్నారు. అది కాదు నాకు కావాల్సింది కదా. ఒక అగ్గిపుల్లతో తెలుసుకుని మీరు అగ్గిపెట్టెలు తయారు చేయండి, ఎంత తగల పెడదామంటే అంత పెడదాం. అప్పుడు ప్రపంచమంతా జ్ఞానాగ్ని తగలబెడుతుంది, మనం అక్కర్లే. అప్పుడు అందరి కర్మలు కాలిపోతాయి. అందరి కర్మలు కాలిపోతే ఏందండి లాభం అంటే, అసలు ఎవ్వరూ కర్మని అనుభవించడానికి జన్మించక్కర్లే. ఈ పురోహితులందరూ ఏం చేస్తున్నారు, మీ మీ పాపాలన్నీ పోవాలంటే పుణ్యకర్మ చేయమంటున్నారు. అది కూడా కర్మే కదా. దానివల్ల మనకొచ్చే లాభం ఏమిటి? నాకు సంఖ్యలు వేస్తామన్నప్పుడు ఇనప సంఖ్యలు వేస్తే ఏంది, బంగారు సంఖ్యలు వేస్తే ఏంది కదురా. మనం ఏమడుగుతున్నామో చెప్పనా? ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఐశ్వర్యం కావాలి, అది అనుభవించడానికి ఆయువు కావాలి, అది అనుభవించడానికి ఆరోగ్యం కూడా కావాలి. ఇప్పుడు ఈ మూడు అక్కర్లే మనకు. ఏం చేస్తే కర్మ కాలిపోతే మళ్ళీ పుణ్యకర్మలు పాపకర్మలు ఈ గోల ఎందుకు? పాపకర్మలు పోవడానికి పుణ్యకర్మ, పుణ్యకర్మ పోవడానికి ఇంకో కర్మ, అన్ని కర్మలే. అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు. మనం అందరం కలిగి అగ్గిపెట్టెలు తయారు చేసామనుకో, ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళు బుద్ధుడు వెళ్ళినట్టు ఒక బుద్ధుడు జ్ఞానం కలగలే పాపం. మూడు దివ్యే వచ్చినాయి, అందుకే బౌద్ధ మతం పైకి రాలే. సనాతన ధర్మం ఇది. మన ధర్మం ఎంత జాగ్రత్తగా మన వాళ్ళు కాపాడారో చూడండి. అది ఎంతమందికి రీచ్ చేయగలిగితే మీరు ఋషి రుణం అంత తీర్చుకున్న వాళ్ళు అవుతారు. అవునా కాదా? మనం సంతోషపడటం కాదురా, ప్రతి ఒక్కరిని మనం అందరం ఏమనుకుంటాను. నేను ఒక వ్యాపారస్తున్నా అనుకోండి, నాకు బాగా వ్యాపారం తెలుసు, నేను ఏది పెట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అంటే అటువంటి వ్యాపారాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానురా, నా అనుకున్న వాళ్ళందరికీ ఆ సీక్రెట్స్ అని చెప్పేస్తా, అంతే కదా. మన ఋషులు అలా చెప్పారు మనకి. అంటే వాళ్ళు మనని ఎంత నా అని ఓన్ చేసుకున్నారో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళంతా ఓన్ చేసుకుంటే మనం వాళ్ళని ఒక్కరివన్నా ఓన్ చేసుకోవద్దా? ఎందుకులేండి వాళ్ళందరూ మా అమ్మాయిని మా అబ్బాయిని ఓన్ చేసుకుంటే చాలు నాకు. మీ అమ్మాయి మీ అబ్బాయి రేపు నీకు తలకు కొరివి పెడతారా పిచ్చివాడా? మన కొరివి పెట్టేవాడు ఎవడు? కొడుకే కదా. అంటే కొరివి పెడుతున్నాడు అంటే ప్రేమగా పెడుతున్నాడా? ఆలోచించండి రా. మన ఋషులకు మన ఏం కొరివిలే, మన ఋషులు మనకు ఫ్రీగా ఎంత ధనం ఇచ్చారో చూడండి. ఎవడు కావాలంటే వాడు అంతా సంపాదించుకోవచ్చు కదా. అది జ్ఞానధనం. అది ఎంతమందికి పంచినా అయిపోదు. నా దగ్గర డబ్బులు అయితే అయిపోతాయి. 100 మందికి తలా 1 లక్ష ఇచ్చానంటే నా 1 కోటి రూపాయలు ఒక్క నిమిషంలో అయిపోతాయి. మళ్ళీ సంపాదించుకోవాలంటే ఆలోచించండి. జ్ఞానం అనేది అంత గొప్పది. అన్నదమ్ములు పంచుకోరు, భాగం ఇవ్వమని అడగరు కదా. ఒకవేళ నేను మరణించిన తర్వాత కూడా నా ధనం ఖర్చు కాదు, ఎందుకంటే ఆల్రెడీ నేను స్ప్రెడ్ చేసేసా. అది ఎవ్వరు లాక్కోడు, మీ దగ్గరే ఉంటుంది. అది ఎక్కడుంటుందో చెప్పమంటారా? మన ఋషులు సంపాదించిన ధనం అంతా, మన కోసం ధారపోసిన ధనం అంతా, వాళ్ళ దేహాలు లేవు కదా. ఆ ధనం అంతా ఎక్కడ పెట్టిందంటే, శబ్దం ఎక్కడికి వెళుతుందో మీరు జాగ్రత్తగా వినండి. నేను మాట్లాడుతున్నాను కదా, ఇదొక శబ్దం మీ చెవి దాకా వస్తుంది. వీడు ఇక్కడ ఒక టేప్ రికార్డర్ పెట్టాడు అనుకుందాం కాసేపు. ఆ టేప్ దాన్ని రిసీవ్ చేసుకుంటోంది. వీడు రిసీవ్ చేసుకున్నాడు కదా, అది రిసీవ్ చేసుకుంది కదా, నాకు రాదేమో అని మనకోక్కర్లేదు. అంటే నా శబ్దానికి ఏముంది అంటే 360 డిగ్రీలలో వ్యాపించే శక్తి ఉంది నా శబ్దానికి. అందుకనే ఈమె చెవికి వస్తోంది,
ఆమె చెవికి వెళుతోంది, అతని చెవికి వెళుతోంది కదా. మీ అందరికి వస్తున్నదా రావట్లేదా? అంటే నా శబ్దంలో మరి నా దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి ఏదో బయటకు వస్తోంది. ఈ శబ్దం మీ చెవికి పోవడమే కాకుండా ఈ దిక్కుల చివర్ల వరకు వెడుతుంది. అక్కడ కంప్యూటర్ మనం సూర్య బింబం కుండ పెడితే కుండలోకి బొమ్మ పడ్డట్టు, కుండ పెట్టకపోతే అక్కడ కూడా బొమ్మ పడుతుంది. కుండ లేదు కాబట్టి బొమ్మ పడలే. అద్దం పెడితే అక్కడ కూడా. మీకు చాలా సీక్రెట్స్ చెప్తాను, అన్ని సీక్రెట్సే. శబ్దం ఏమవుతోందంటే ఎవ్వరూ ఏ టేప్ రికార్డరు పెట్టకపోతే, పెడితే వాళ్ళు అది రిసీవ్ చేసుకుంటుంది, అక్కడి నుంచి ఇంకా వెనక్కి వచ్చేస్తుంది, ఇంకా అవతలికి పోవడానికి లేదు. మీ చెవుల్లోకి వస్తే మీ లోపలికి వెళ్ళిపోతుంది. అది కాకుండా ఇంకా కూడా స్ప్రెడ్ అవుతోంది, ఎందుకంటే 360 డిగ్రీల్లో వస్తోంది కదా. అలా వచ్చినటువంటి శబ్దం దిక్కుల చివర్లకు వెళుతుంది, హొరైజన్ దగ్గరికి వెళుతుంది. మనకెట్లా హొరైజన్ అని ఒకటి కనపడుతున్నదో, అంటే భూమి ఆకాశం కలిసిన చోటు, అది కదా హొరైజన్. ఎవరన్నా చూడండి, ఎక్కడికక్కడ ఖాళీ లేకుండా ఇట్లా ఉంటుంది. ఇది భూమి, ఇది ఆకాశం. అంటే ఆకాశం ఇట్లుంటుంది కదా, భూమి కూడా ఇట్లుంటుంది కదా. మీరు చుట్టూ బయట చూడండి, ఆ కన్నంలో మళ్ళీ అక్కడికి పోయినాం అనుకో, అక్కడి నుంచి మళ్ళీ ఎంత దూరం పోతుంది. అవును కదా. మనకి ఇక్కడి నుంచి చూసినప్పుడు మాత్రం ఎక్కడి దాకా ఉంటుంది, అక్కడ ఆగుతుంది శబ్దం. అంటే శబ్దం అక్కడ ఉంది. మన ఋషులందరూ, మన పెద్దలందరూ మాట్లాడిన మాటలన్నీ ఆ శబ్దం రూపంగా వెళ్ళి భూమి ఆకాశం కలిసిన చోట్లో ఆగినాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి శబ్దం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఆ ఆగినది. ఎప్పుడైతే నువ్వు అఖండ మండలాకారమైనటువంటి దాని దగ్గర నుంచి తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. గ్రామ్ ఫోన్కి పిన్ అని ఉంటుంది ఒకటి చూడండి. ఆ పిన్ తీసుకెళ్ళి ఆ ప్లేట్ మీద మనం పెట్టినట్లయితే కరెంటు ఛార్జ్ చేస్తే అది ఎలాగైతే నీకు ఆ శబ్దాన్ని వినిపించడం మొదలు పెడుతుందో, అఖండ మండలాకారం అని నీ లోపల ఆ ఎనర్జీ అనే పిన్ తీసుకెళ్ళి అక్కడ తగిలిస్తావు. మీరు ఊరికే ప్రార్థన చేస్తున్నాను నాకు నోటికి శ్లోకం వచ్చిందని చెప్పడం కాదు. తగిలించంగానే ఆ రికార్డు ఆన్ అయిపోతుంది. అక్కడ ఉందని మీరు చెప్పే మాట నిజమేనా అని మీరు అడిగితే మీ లోపల వాడికి కూడా అది తెలుసు. పరీక్షల్లో చూడండి, మీకు ఏదైనా రాస్తూ ఉన్నప్పుడు ప్రశ్నకి జవాబు మీకు అది గుర్తు రాకపోతే ఇమీడియట్గా ప్రతివాడు ఆకాశాన్ని చూస్తాడు. అంటే సౌండ్ అక్కడుంది నాకు రాని అని అడుగుతున్నాడు. వాడికి అక్కడి నుంచి జ్ఞాపకం వస్తున్నది. ఎందుకంటే దీని జవాబు అక్కడ ఉంది. అక్కడ ఎవడు పెట్టాడండి? మీ లెక్చరర్ పాఠం చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళింది. అందరికీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కడికి అది అనుభవం తెలిసి ఉంటుంది కదా. ఎవడు చెప్పాడా అని తర్వాత మీరు కనుక్కోలే. అందరూ ఆకాశాన్ని చూస్తారా, లేక నేల చూస్తారా, లేక ఆ ఇన్విజిలేటర్ని చూస్తారా? అయ్యా నాకేమన్నా చెబుతావా? అందరూ ఆకాశంలోనే చూస్తారు. అంటే ఆకాశంలో శబ్దం నిధిగా దాచిపెట్టబడి ఉంది. దాన్ని రిసీవ్ చేసుకుంటే తెలివి సంపాదించుకుంటే సైంటిఫిక్గా నీకు ఆ కెపాసిటీ ఉంది. నాకెక్కడుందండి ఆ కెపాసిటీ? నేను మూడిటి మీద నా దృష్టి కేంద్రీకరించిన వరకు నాకు ఉండదు. నా ఎనర్జీని ఎటువైపు అందుకు టార్చ్ లైట్ అన్నాను. టార్చ్ లైట్కు అంత ఉంది. కిందటిసారి నాకు చెప్పడానికి నాకు ఇంత టైం కావాలరా, ఇది నేను అంత తొందరగా చెప్పలేను అని ఆపేసా. మీకు గుర్తుందా? ఇంత ఉంది టార్చ్ లైట్ పాఠం. ఎవరైనా తెలుసుకోండి. ఏమ్మా, ఎవరైనా సైన్స్ వాళ్ళు ఇది కాదు అని వస్తామంటే రండి, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా కనుక్కోవచ్చు. నాలో ఉన్న గొప్పతనం ఏమిటి, మీలో లేనిది ఏమిటి.
నేను ఈ 3 వదులుకున్నాను, మీరు ఈ 3 వదులుకోలేదు, అంతే తేడా. మీరు మీ టైంని ఈ 3టికి ఉపయోగించుకుంటున్నారు, నేను నా టైంని ఈ 3టికి ఉపయోగించుకోలే, వదిలేసుకున్నా. ఎట జరిగితే ఎట జరగదు, నాకు అనవసరం. ఏమ్మా మీరు అన్నం తింటలేదా? నేను అన్నం తింటున్నా, డబ్బులు సంపాదించుకుంటున్నా. ఇప్పుడు సంపాదించుకోవట్లే, నాకు ఎంత కావాలో అంత సంపాదించేసుకున్నా, అయిపోయింది, ఇంకా నాకు అక్కర్లే. లోపల చూసిన కాంతిలాగా కనపడతాడు అంటున్నావేమో, అట్లా కనపడడు. మరి ఎట్లా కనపడతాడు? లోపల పరమాత్మ ఇట్లా కనపడతాడని చెప్పారండి, బాగానే ఉంది. అప్పుడు మా టార్చ్ లైట్ కనపడదని చెప్పారు, అది కూడా మాకు అర్థమైపోయింది, బాగుంది. నువ్వు ఒకసారి లోపల పరమాత్మను చూసిన తర్వాత నీకు బయట కూడా పరమాత్మ కనపడతాడు అని మీరు చెప్తున్నారు. బయట మాకు పరమాత్మ ఎట్లా కనపడతాడు? ఒక్కసారి నా గొలుసు బంగారమేనని నేను కంసలవాడి దగ్గర రుజువు చేసుకున్న తర్వాత నా వరకు నాకు రుజువు అయింది. అంతకుముందు మా అత్తగారు వాళ్ళు నాకు బంగారం పెట్టలేదేమో అని అనుకుంటున్నా, అది ఆమె చెప్పింది, మీ అత్త వాళ్ళు ఏం బంగారం పెట్టలేదు, అదంతా నాకు మహి దగ్గర కొన్న గొలుసు నీకు తెలియదేమో అని. అందుకని నేను వెళ్ళి పాపను టెస్ట్ చేయించుకున్నాను. వాడు పాపను చూసి, అమ్మా నీ బంగారమేను, నువ్వు ఎందుకు అనుమానపడ్డావో అన్నాడు. అంటే బంగారం ఇట్లా ఉంటుంది, బంగారం కాకపోతే ఇట్లా ఉంటుంది అని వాడు పాపం ఒక నైట్రిక్ యాసిడ్ తెచ్చి ఆ నైట్రిక్ యాసిడ్లో దీన్ని ముంచి బంగారం గాంధీ ఇదిగోమా నల్లగైపోయింది, బంగారం అయింది, కలర్గా ఇట్లా ఉంది, కాబట్టి ఇది నీది బంగారమేను అని నాకు రూఢి చేసిన తరువాత ఇప్పుడు నేను ఆమె మెళ్ళోది బంగారం కాదేమో అంటానా? ఈమె గొలుసు వేరుగా ఉంది, ఆమె గొలుసు ఇంకో రకంగా ఉంది, ఆమె గొలుసు ఇంకో రకంగా ఉంది. అయినా నేనేమంటాను, ఇది బంగారం గొలుసే, అది బంగారం గొలుసే, అది బంగారం గొలుసు. గొలుసు రూపంలో తేడా ఉండొచ్చు. కాబట్టి వీడు పరమాత్మే, వాడు పరమాత్మే, వాడు పరమాత్మే, వాడు పరమాత్మే. ఇప్పుడు పరమాత్మ నాకు అంతటా కనపడ్డా, ఒక చోట్ల కనపడ్డా. ముందు కనపడచ్చు కదా, ముందు వీడు 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 పరమాత్మ అనొచ్చు కదా. నేను ఎందుకల్లే వీడు అన్నప్పుడు నేను వీడిని నామరూపాలుగా చూశాను. నాకు ఇక్కడ రవి కనపడ్డాడు, ఇక్కడ భరత్ కనపడ్డాడు, ఇక్కడ రమణ కనపడ్డాడు. ఎప్పుడు నా లోపల పరమాత్మను ఒకడిని చూశాను నేను, ఇందాక టార్చ్ లైట్ వేసి. అప్పుడు నాకు ఎటువంటి పరమాత్మ కనపడ్డాడు? వాడికి పేరు లేదు. అగ్గిపుల్ల గీసిన తర్వాత అంతా ఉన్న కాంతి ఒకటే కనపడింది. అగ్గిపుల్ల కాంతి లాంటిదే ఆ కాంతి, దీనికి దానికి తేడా లేదు, తత్వమసి అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఏం కనపడాలంటే రవి కనపడుతున్నప్పటికీ రవి లోపలి కాంతి నాకు కనపడాలి. ఎందుకని? ఆల్రెడీ నేను కాంతిని చూసున్నాను. అర్థమవుతోందా అమ్మ? ఇప్పుడు పరమాత్మ నాకు అప్పుడు బయట కనపడతాడా? కనపడ్డా? దృష్టి జ్ఞానమయీం కృత్వా, నీ దృష్టి జ్ఞానమయం అయితే, నీది బంగారం అని నీకు అర్థమైతే, అప్పుడు ఎదుటి వాడిలో కూడా, వాడు నాలాంటి వాడే కదా, వాడు టార్చ్ లైట్ గొట్టం, వాడికి ఒక బుద్ధి ఉంది. వాడి లోపల వాడు తలకాయ తిప్పుతున్నాడంటే వాడి లోపల ఏంట్రా ఒక వెలుగు ఉంది. ఎందుకంటే నా లోపల ఉందని నాకు తెలిసింది కదా, వాళ్ళ లోపల లేకుండా ఎట్లా పోతుంది? ఇప్పుడు నాకు రవి కనపడుతున్నప్పటికీ వాడు రవి కాదు, వాడి లోపల ఇంకో నేనున్న వాడిని వాళ్ళలో ఉన్నాడు. అప్పుడు నాలో వాడు వాళ్ళలో వాడు ఇద్దరు ఉండరు. అగ్గిపుల్ల దీపము బయట కాంతి రెండు లేవని చెప్పినట్లు ఇప్పుడు నాలో వాడిలో 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 ఇప్పుడు పరమాత్మ కనపడ్డాడా? కనపడలేదా? ఎవరుగా కనపడ్డాడు? నేనుగా కనపడ్డాడు. అంతేగాని నీ వలే నీ పొరుగువాడిని చూడు అంటే నా వలే వాడిని ఎట్లా చూస్తాను నేను? నా కులం వేరు, వాడి కులం వేరు, నా జెండర్ వేరు, వాడి జెండర్ వేరు, నా స్టేటస్ వేరు, వాడి స్టేటస్ వేరు. నేను వాళ్ళలాగా ఎట్లా చూస్తాను? మరి మేమిద్దరం ఒకటి కావాలంటే ఎట్లా కావాలి? నేను వాడిని ఎత్తి మీద ఎక్కినా
వాడు అడిగిపోతాడు. వాడిని నెత్తినెక్కించుకున్నా నేను అడిగిపోతాను. అందుకని వాళ్ళలో ఉన్న భాగం ఏది నాలో కలుస్తుందో దాన్ని నేను వెతుక్కోవాలి. ఏ భాగం అయితే కలుస్తుందో, షేక్ హ్యాండ్ అంటే హ్యాండ్ షేక్ లాభం లేదు, ఎనర్జీ షేక్ లాభం. అది చిద్విలాసం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? చైతన్యం ఆడిన నాటకం అవుతుంది. ఏమి నాటకం అంటే ఒకటే తాను అయ్యుండి అది రెండుగా కనపడుతోంది. అంతకంటే నాటకం ఏముందా? ఇది అద్వైతం. అది ఏం చెప్పాలి? 7:32 2 వాక్యాలు చెప్పాను. ఇవాళ కొంచెం లేటుగా కూడా వచ్చాను క్లాస్కి, అయినా కొంచెం చెప్తాను. టైం అవుతుంది కానీ వినండి. బయట పరమాత్మ పొందిన ఆకారాన్ని చూస్తావు. అప్పుడు కూడా వాడి లోపల ఎనర్జీ ఉంది, వాడు పైకి కనపడుతున్నటువంటి టార్చ్ లైటేను అంటే నాది టార్చ్ లైటే, వాడిది టార్చ్ లైటే. నా టార్చ్ లైట్లో కూడా బ్యాటరీలో సెల్లో ఎనర్జీ ఉంది, సేమ్ ఎనర్జీ వాళ్ళ లోపల కూడా ఉంది అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. పరమాత్మను చూడటం నీకు అలవాట్లేదు. అదే పరమాత్మను ఎట్లా చూడాలి అని నీకు అలవాట్లేదు. వాడు నేను సమానం, వాళ్ళలో శక్తి ఉంది నాలో శక్తి ఉంది అని చూడటమే వచ్చింది. కాదు, వాళ్ళలో శక్తి నాలో శక్తి ఒకటి అని నీకు తెలియాలంటే ఏమ్మా, బయట పరమాత్మని కనుక నువ్వు ఈ రకంగా చూడగలిగితే నువ్వు అస్సలు ఒక చోట కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరమే లేదు. నీ ధ్యానం ఎట్లా చేయాలి అని అడిగాడు వాడు. ఇప్పుడు ఎక్కడన్నా ధ్యానం చేయమని చెప్పానా? ఎక్కడ ధ్యానం చేయక్కర్లే. అంటే నీకు ఎట్లా తెలుస్తుంది? నీ మనస్సుని ఏకాగ్రత చేసి, ఏకాగ్రమైన మనస్సుతో నీవు అంతర్ముఖమైతే, అంతర్ముఖంలో నువ్వు పరమాత్మని అహం బ్రహ్మాస్మి అని దర్శించగలిగి, పరమాత్మ వేరే ఉన్నాడు. రోజు నేను పూజ చేస్తున్న సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి నాకు కనిపించాడండి. లాభం లేదండి. బాబా కూడా కనిపించాడండి, నాకు అస్సలు లాభం లేదండి. ఎందుకని? నాకు నా లోపల వెంకటేశ్వర స్వామి కనిపించినా లాభం లేదు. మరి ఎవరు కనిపించాలి? నిరాకారమైన చైతన్యమైన అహం బ్రహ్మాస్మి అని కనిపించాలి. నాకు దేవుడు కనిపించాడు, సాక్షాత్ ఆత్మ సాక్షాత్కారం అయిందండి నాకు. నిన్న ఒక ఆమె నా దగ్గరికి అట్లే వచ్చింది, ఇప్పుడు కాదులే ఒకప్పుడు. అమ్మా, రోడ్డంతా నాకు పరమాత్మే కనిపించాడు. వాడు రోడ్డు, నేను అదే అడిగాను, రోడ్ల మీద పడితే వాడికి ఎందుకు పట్టిందే? పరమాత్మట రోడ్డంతా కనిపించాట. ఎవరో కాదు, వెంకటరమణ కాలనీ సరోజ ఒకరోజు మా ఇంటికి వచ్చేసింది. నాకు పరమాత్మ కనిపించాడు. ఎక్కడ కనిపించాడే అని అడిగే. రోడ్డంతా అంటే రోడ్డే పరమాత్మగా కనిపించాడా? ఏదో వాడు రవి పరమాత్మగా కనిపించాడు, భరత్ పరమాత్మగా కనిపించాడంటే సరే అర్థం ఉంది కదా. నిజంగానే ఆ లోపల చైతన్యాన్ని చూసిందేమో అని. అందుకే ఆ పిల్ల ఏం చేసేదంటే రోజు మనం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే అంటాం కదా, వెంటనే కళ్యాణార్భుతకాప్తాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఎప్పుడిదే చెప్తుంది. ఇప్పుడు నేనేమన్నా చెప్పండి? మళ్ళా నాకు శిష్యుడు వీళ్ళంతా అంటే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే నాకు వచ్చు, శ్లోకం నాకు వచ్చు. నాకు వెంకటేశ్వర స్వామి కూడా తెలుసు. నేను ఆయన భక్తురాలిని, నాకు ఆయన కనిపిస్తున్నాడు. రోడ్డంతా కనపడతాడు వెంకటేశ్వర స్వామి. అట్టాడి ధ్యానం కాదమ్మా. నీ లోపల దేవుడు ఆకారంగా కనిపించాడంటే అసలది నీ ధ్యానం కానే కాదు. నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు. మరి ఏం కనపడాలండి?
ఏమ్మా, టార్చ్ లైట్ ఏం కనపడిస్తుంది? వెలుతురునే కనపడించాలి. ఇంకేదైనా కనిపించింది అనుకో, ఇంకేదన్నా ఏందండి మీ టార్చ్ లైట్ కూడా ఆకారమే కనిపిస్తుంది అన్నారు కదండి. ఆకారంలాగా నీ వెలుగు మారాలి, టేబుల్ లాగా. అది అది వారు గుర్తుపెట్టుకోండి. నీ దీపం ఏం చేసింది? అన్ని ఆకారాలు పొంది కనపడుతోంది. అన్ని ఆకారాలు పొంది, వెంకటేశ్వర స్వామి ఆకారం ఒక్కటే పొందితే ఒప్పుకోండి. మీకు కాంట్రవర్సీ కూడా చెప్తున్నా, మీరు గమనిస్తున్నారో లేదో జాగ్రత్త. తప్పుదారికి వెళ్ళకండి. బయట పరమాత్మను ఎలా చూడాలి అంటావు. ఇప్పుడు చెప్పాను కదా, బయట కూడా పరమాత్మ కనబడతాడు చూడండి అని. ఆ సమంతాత్ కాశతే ఇది ఆకాశ. ఆ సమంతాత్ కాశతే చూడండి, మొత్తం అంతా కూడా ప్రకాశించేది ఏదైతే ఉందో దాన్ని ఆకాశం అనాలి. ఆకాశం అంటే అర్థం ఏమిటి? ఆ సమంతాత్, ఆ చివరి వరకు. ఆ చివరి వరకేనా అండి అంటే ఈ చివరి వరకు కాదా? ఈ చివరి వరకు. ఈ కాదా? ఇక్కడ కూడా ఈ చివర, ఈ చివర. మొత్తం చివర్లన్నీ ఇట్లా కొట్టుకోండి, ఏమొస్తుంది? ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ సేమ్ ఉంటుందా, వంకర టింకరగా ఉంటుందా? ఎందుకు సేమ్ ఉంది చెప్పండి? ఎందుకురా? ఎవరు పోతారు? మీ దృష్టి కెపాసిటీ ఎంత ఉందో, ఆ దృష్టి కెపాసిటీ లెంగ్త్ ఎంతవరకు వెళుతుందో సేమ్ లెంగ్త్ మనం వృత్తలేఖిని గీచినట్లు గీచుకుంటుంది. అది వృత్తలేఖిని మనం సెంటర్ పాయింట్ పెట్టుకుని గీస్తే అప్పుడు ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లో ఈ డయామీటరు సేమ్ ఉండాలి. ఇది కూడా అట్లా ఉంటుంది. ఎందుకంటే నువ్వు సెంటర్ పాయింట్, నీ చుట్టూ ఒక గీత, ఒక సర్కిల్ ఉంది. బాగా చెప్తున్నా, ఇదంతా సాధనరా. ఏ గురువు ఎవ్వడికి, ఏ శిష్యుడికి చెప్పడు కదా. రామనాథం గారు ఒక్కళ్ళే నన్ను పర్మిట్ చేసేసారు, చెప్పేసాయి నా పిల్లలందరికీ. బాగా రుణపడి ఉండండి ఆయనకి. ఆయన రుణం ఎలా తీర్చాలి? మీరు సంపాదించుకుని అది ఇంకొకటికి అప్పచెప్పాలి. వాడెవడో చైన్ వీళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేస్తారు. నేను ఒకటి కొనుక్కుని నేను ముగ్గురికి అమ్మితే, వాడు ఇంకో ముగ్గురికి అమ్మితే, వాడు ఇంకో ముగ్గురికి అమ్మితే దాన్ని ఏమంటారు? నెట్వర్క్ కాదురా. ఒకప్పుడు అట్లాగే వచ్చేవి. 9 రూపాయలు 10 రూపాయలు కడితే వాడికి 2.5, వీడికి రూపాయి కడితే వాడికి మళ్ళీ తుక్కులు, ఏవో స్టీల్ సామాన్లు వచ్చేవి. అట్లా చేస్తే అందరికీ కూడా తెలుస్తుంది. అది జాగ్రత్తగా వినండి. నీకు ఆకాశం అనేది ఒక సర్కిల్ కనపడింది కదా, అంత సర్కిలే భూమి కూడా ఉంది కదా. ఆకాశం కూడా ఉంది కదా. ఈ ఆకాశం భూమి కలిస్తే ఎట్లా ఉంటాయి? మన చేతిలో ఉన్న ఒక పండులాగా ఉంటాయి. ఏదైనా ఫ్రూట్ ఉందా? వెరీ గుడ్. ఇదిగో ఇది ఈ కింది పార్ట్ భూమి, ఈ పై పార్ట్ ఆకాశం. దీన్ని లింగం అంటాడు. ఇది లింగం. లింగం అంటే లీనం గమయతే ఇది లింగం. దీని లోపలికి వెళితే, ఈ లోపలికి వెళితే దీని సంగతి నీకు తెలుస్తుంది. లీనం గమయతే ఇది లింగం. ఇది లింగం. ఈ లింగాన్ని మీరు మొత్తం చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? మీరు బయటికి పోతే మీకు ఎక్కడైనా కనబడుతుంది కదా. నువ్వు ఇళ్ళైనా, ప్రపంచమైనా, మనుషులైనా, పులులైనా, సింహాలైనా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలైనా అన్నీ దీని లోపల ఉండాల్సిందే.
అన్నీ ఎక్కడుండాలి? ఈ లింగం లోపల ఉండాలి. లింగం ఎక్కడుంది? ఇక్కడ నీకు కనపడుతోంది. ఈ లింగం లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళే. ఇప్పుడు ఈ లింగమే పరమాత్మ అని అనుకుంటే ఈ లోపలి వాళ్ళు పరమాత్మలు అవుతారా కాదా? అందులో చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, దొంగవాళ్ళు, హంతకులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఎందుకని వాళ్ళందరూ పరమాత్మ అయినారు? దీని లోపలే ఉండాలి. ప్రపంచం ఎక్కడ ఉండాలి? దీని లోపలే ఉండాలి. ఆ సమంతాత్ కాసెతే, ఈ మొత్తం ప్రకాశిస్తూ ఉన్న అంటే లోపల ఉన్న దొంగవాడు, హంతకుడు కూడా ప్రకాశిస్తున్నది ఇందులోనే. అప్పుడు ప్రతి ఒక్కడు ఏమైపోతాడు? పరమాత్మ అయి ఉండాలి. మరి నాకు వాళ్ళు ఎందుకు దొంగవాళ్ళుగా, హంతకులుగా కనపడుతున్నారు? నేను వాళ్ళని దొంగలుగా చూశాను, అంటే వాళ్ళ గుణాన్ని చూశాను, అందుకు నాకు దొంగవాడుగా, వాడు హత్య చేశాను హంతకుడుగా చూశాను. ఇప్పుడు మరి ఎందుకు చూస్తున్నావు? నేను లింగాన్ని చూశాను, లింగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లింగమే అని చూస్తా. అర్థమవుతుందా అమ్మ? అర్థం కాలేదా? ఆ సమంతాత్ కాసతే ఇది ఆకాశ. ఈ ఆకాశంలో కనపడుతోంది ఆకాశం, దాన్నే ఆకాశలింగం అన్నారు. చిదంబరంలో నిన్న మీకు చూపెట్టాను. ఇది లింగంగా కనపడుతుంది. నువ్వు లింగంగా చూస్తే లింగంగా కనపడుతుంది. దూరం నుంచి చూడండి, భూమి ఆకాశాలు కలిసి ఒక శివలింగంలాగా మీకు కనపడతాయి. అవునా కాదా? నువ్వు బయటకు వచ్చి చూస్తే దీని లోపల ఉన్న ఇంతమంది మనుషులు కనపడతారు, లింగం కనపడదు. మీకు అర్థం అవ్వలే? వినండి. చిదంబరంలో ఆకాశలింగం అని ఉంది. మాకు అమ్మవారు స్వయంగా వచ్చి నాకు చూపెట్టింది. అందుకే కదా ఆకాశలింగం ఎక్కడుందో చూపెట్టింది. ఒక చిన్న ఇంత 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 దిమ్మ కనపడుతుంది మనకు. దిమ్మ ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది. ఈ దిమ్మ మీద నుంచి లింగం మొదలవుతుంది. భూమి ఆకాశాలు కలిసినట్టుగా అక్కడ దూరం నుంచి చూస్తే మనకి ఈ లింగం కనపడుతుంది. జాగ్రత్తగా వినండి. ఏం కనపడుతుంది? ఇది కనపడుతుంది. దీని కింద ఏముంటుందంటే ఇంత దిమ్మ ఉంటుంది, ఒక రాతి దిమ్మ. దిమ్మ మీద ఇది ఉంటుంది, ఇట్లా ఇట్లా కనపడుతుంది. నేను అక్కడి నుంచి దగ్గరికి రా, దగ్గరికి వచ్చే కొద్దీ ఇది కనపడడం మానేస్తుంది. ఇది కనపడడం మానేసి ఆ దిమ్మ మీద ఒట్టి ఖాళీ ఈ ఖాళీ. ఇప్పుడు ఇక్కడ నీకు ఖాళీ కనపడుతోంది. నువ్వు బయట నుంచి చూస్తే ఇదంతా లింగంలాగా కనపడింది, లోపలికి వచ్చి చూస్తే ఖాళీ కనపడుతోంది. ఇది ఖాళీనా? ఇది లింగమా? లింగమే ఖాళీ, ఖాళీయే అది. అది నీకు తెలిసింది చిదంబరంలో. చిత్ అంబరం, చైతన్యమే ఆకాశం, ఆకాశమే చైతన్యం. అందుకే తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఇప్పుడు ఆకాశం కలిగించిందా? ఆ సమంతాతిథి కాశ. ఏమ్మా? దేశకాలాదులలో మరుగుపడక నువ్వు ఏ కాలం, మీ తాత ఇదే చూసుంటాడు. ఏం చూసుంటాడు? ఆకాశాన్ని, భూమి ఆకాశాలు లింగ రూపంగా ఉన్నది మీ తాత కూడా చూశాడు. ఇవాళ నువ్వు కూడా చూస్తున్నావు. ఆయన ఆ లింగం కాకుండా ఈ ఆకాశాన్ని కూడా చూశాడు. నువ్వు కూడా ఈ ఆకాశాన్ని చూస్తున్నావు. అది దేశకాలాల్లో మరుగుపడలే. మరి ఏం మరుగుపడ్డాయి చెప్పండి? మా తాత కాలంలో ఉన్న చెట్టు పడిపోయింది, మా తాత కట్టిన మేడ కాస్త కూలిపోయింది, మా తాత సంపాదించిన డబ్బులన్నీ అయిపోయినాయి, మా తాత కన్నా కొడుకులందరూ చచ్చిపోయినారు. కానీ ఆకాశం మాత్రం అప్పుడు లింగంగానే ఉంది, సూక్ష్మంగా ఉంది, ఇప్పుడు లింగంగా ఉంది, సూక్ష్మంగా ఉంది.
అర్థమైందా? దాన్ని ఆ సమంతాత్, ఆ కాలంలో ఈ కాలంలో వచ్చే కాలంలో కూడా ఇలాగే ఉంటుంది. అర్థమైందా? రేపు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకొని ఉండే. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇన్నాళ్ళు బ్రహ్మైవ అహమస్మి అనేటువంటి అధికారం మనకు లేదు, ఒట్టిగా నోటితో మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే టార్చ్ లైట్తో లోపల చూడగలిగావో ఆ రోజు నీకు ఈ సెంటెన్స్కి అర్థం తెలిసినాడు నీకు అధికారం వచ్చి ఉంటుంది. అధికారం ఎప్పుడు వచ్చిందో ఎవడో సర్టిఫై చేయడు, ఎల్లంరావు గారు వచ్చి నీకై నువ్వే సర్టిఫై చేసుకోవాలి. అర్థమైంది కదా?